బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో వర్షం కుమ్మేస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. చింతకాని బోనకల్లు వయా విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వైరా నియోజకవర్గంలోని తీగల బంజర సమీపంలో వాగులు పొంగడంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలో కురుస్తున్న వర్షాలపై తాజా అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మం బోనకల్లు విజయవాడ వెళ్తున్నటువంటి ప్రధాన రహదారికి సంబంధించి నీరంతా కూడా రోడ్డుపై చేరిపోవడంతో ఒక్కసారిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా అటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు మైదాన ప్రాంతం కావచ్చు, రెండు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా వరద బీభత్సాన్ని సృష్టిస్తుంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా చెప్పుకోవచ్చు ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం అయితే 12 డివిజన్లకు సంబంధించి కూడా 12 డివిజన్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేస్తున్నారు. ఆ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిపోవడంతో ప్రజలందరూ కూడా ఖాళీ చేసేందుకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క వైరా రిజర్వాయర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నీరు చేరిపోవడంతో పాటు వైరాకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు దాదాపు 15 గ్రామాలకు సంబంధించి కూడా వాగులు పొంగి పొర్లుతుండటంతో పూర్తి స్థాయిలో కూడా అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అదేవిధంగా బోనకల్ మండలానికి సంబంధించి అటు పూర్తిగా జానకీపురానికి సంబంధించి కూడా వైరా ఎర్రుపాలెంకి వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారికి సంబంధించినటువంటి వాగు కూడా పొగుతుండటంతో ఆ ప్రాంతాల్లో ప్రజలకు రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కిన్నెరసానికి సంబంధించి కూడా 8 గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ దిగువకు విడుదల చేయడంతో కిన్నెరసాని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోరక చూసుకుంటే ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టుకు కూడా దాదాపు మొత్తంగా 8 గేట్లు కూడా ఎత్తేశారు. 8 గేట్లు కూడా ఎత్తేసిన తర్వాత పూర్తిగా లోతట్టు కిన్నెరసానికి అంటే తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద నీరు ఎక్కువగా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జూలూరుపాడు, ఏనుకూరు, దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం చెర్ల ప్రాంతాలకు సంబంధించి కూడా దుమ్ముగూడెం వద్ద ఎక్కువగా గోదావరి వరద నీరు చేరుతుండటంతో అదే స్థాయిలో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటు భద్రాచలానికి గోదావరి వరద పోటెత్తుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి 8 గంటల అంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గోదావరికి సంబంధించి కూడా దాదాపు 38 అడుగులకు గోదావరి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా 38 అడుగులు దాటి ప్రవహిస్తుంటూ ఈ రోజు సాయంత్రంలో కూడా 43 అడుగులు అంటే మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అటు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా సెలవు ప్రకటించడంతో కొంత విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఎల్లో అలర్ట్ తో ఉన్నటువంటి భద్రాచలం, కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీకి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవడానికి అటు చర్ల, ములుగు, వాజేడు, వెంకటాపురానికి సంబంధించిన వాగులు వంకలు పొంగి పొరుతుండటంతో పాటు ఎగువన వస్తున్నటువంటి అటు ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి చింతూరు ప్రాంతాలకు సంబంధించిన వాగు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొరుతుండటం అటు ఛత్తీస్గఢ్ కి భద్రాచలానికి రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి. అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన రాకపోకలు కూడా పూర్తి స్థాయిగా నిలిచిపోయినాయి. మొత్తం కూడా వరద నీరు చేరుతుండటంతో ఎవరు కూడా పూర్తి స్థాయిలో వాహనాల మీద ప్రయాణం చేయొద్దు, వాగులు వంకలు దాటే ప్రయత్నాలు చేయొద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా సెల్ఫీలు, వీడియోలు తీసుకోవద్దు, చేపల జాలర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వెళ్లి వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా చూస్తున్నట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కలెక్టర్లు కూడా సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు
పాటు నేరుగా ఫీల్డ్లోకి వెళ్లి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం వరదల బీభత్సం అయితే సృష్టించే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.